హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ముందుగా ఏ మాటగా మాట, అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి కానీ అలా చేయి చాచుకోకూడదు. ప్రెసెంట్ ఈ డైలాగ్ ఎవరి కోసం అంటే ఇంకెవరు, మన డైరెక్టర్ మారుతి గారి కోసమే. సో ఆఫ్టర్ పక్కా కమర్షియల్ సినిమా తర్వాత ఆయనకి మ్యాక్సిమం తెలుగు ఇండస్ట్రియల్ సినిమాలు దొరకడం కష్టం అనుకున్నాం. అలాంటిది డైరెక్ట్ గా పాన్ ఇండియన్ స్టార్ అనేటువంటి ప్రభాస్ అన్న సినిమా ఒకటి ఓకే అయ్యింది. సో దొరికినటువంటి అవకాశాన్ని బాగా యూజ్ చేసుకొని మొత్తం మీద ఇటువంటి పేరు సంపాదించుకోకుండా సినిమాని ల్యాగ్ చేసుకుంటూనే పోతున్నారు. సో 2022లో ఈ సినిమా అయితే స్టార్ట్ అయింది. సో 2024లో ఫైనల్ అంటే డిసెంబర్ అటలో రిలీజ్ చేస్తాం అన్నారు కానీ స్టిల్ ఇంకా సాగుతుంది ఉంది. సో సాధారణంగా ఏంటంటే మారుతి సినిమాలో ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ కాస్త టన్నులో దొరుకుతుంది. సో ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రేమ కథ చిత్రం కావచ్చు, ప్రతిరోజు పండగ లాంటి సినిమాలు కావచ్చు, అంటే మధ్యలో చాలా సినిమాలు ఉన్నప్పటికీ సో ఆయనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్ ఉంది. సో ఈ క్రమంలో ఆయనకి కిక్ అయినటువంటి హర్రర్ కామెడీని ట్రై చేసే విధంగా మొత్తం మీద ప్రభాస్ అన్నతో సినిమా చేయించారు. అండ్ ఈ సినిమాలో ప్రభాస్ అన్న 2 గెటప్స్ లో కనిపించబోతున్నారు. సో యంగ్ అండ్ ఎల్డర్ గెటప్స్ లో ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసినటువంటి లుక్ పరంగానే మంచి సెన్సేషన్ క్రియేట్ అయినప్పటికీ కూడాను సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ కూడాను బాగా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. సో ఇందుకు కారణం ఏంటంటే విఎఫ్ఎక్స్ ప్రాబ్లం అనే మాట్లాడుతున్నారు. ఇంకా సినిమాకి సంబంధించి ప్రభాస్ అనే డబ్బింగ్ కూడా కంప్లీట్ కాలేదంట. సో ఇంత లాగ్ అవడానికి కారణం ఏంటి అంటే మొత్తం మీద మేనేజ్ చేయలేకపోవడమే అని చెప్పి మొత్తం మీద టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. సో ది రాజాసాబ్ సినిమాని యాక్చువల్ గా జూలైలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ప్రెసెంట్ అది సెప్టెంబర్ 25కి వెళ్ళేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా ఈ సినిమా అయితే ఇంకా లాగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు ఏదో త్వరపడండి అని చెప్పి ఫ్యాన్స్ అందరి నుంచి వచ్చినటువంటి కామెంట్. సో ఈ క్రమంలో ఫ్యాన్స్ ప్రెజర్ అర్థం చేసుకున్నటువంటి మారుతి గారు సినిమాకి సంబంధించి టీజర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట. ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ మే ఎండింగ్ ఆర్ జూన్ లో వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పటికే ప్రభాస్ అనే చేతిలో 5 సినిమాలు ఉన్నాయి కదా. సో ది రాజాసాబ్ సినిమాకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఇక ఈ రోజు వాటిలో ద సెకండ్ టాపిక్ ఈజ్ మహాభారతం. సో దీనికి సంబంధించి డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కరి ప్రాస్పెక్టివ్ లో ఒక్కొక్కరు ఆలోచిస్తారు. సో దర్శక ధీరుడు రాజమౌళి గారికి మహాభారతం అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. సో ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ప్రెసెంట్ నా మైండ్ లో ఉన్నటువంటి విజువలైజేషన్ ని ప్రెజెంట్ చేయాలంటే ప్రెసెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ సరిపోదు, కాస్త టైం పడుతుంది. అండ్ ఓవరాల్ గా సినిమా చేయడానికి సుమారు ఒక 10 ఏళ్ళు టైం పట్టే ఛాన్సెస్ ఉందని కూడా ఆయన చాలా సార్లు చెప్పారు. సో మన వాళ్ళందరూ తెలివిగా ఏని యూజ్ చేసి హూ ఇస్ ద భీమా, హూ ఇస్ ద అర్జున్ అని మన హీరోల పేర్లు పెట్టారు. కానీ యాక్చువల్ గా తీసుకుంటే మహాభారతం తీసినటువంటి రాజమౌళి గారు ఇందులో ఏ స్టార్ కూడా యూజ్ చేసేటటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఎవరిని యూజ్ చేసిన ఫ్యాన్స్ మధ్యలో వార్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో త్రిబుల్ ఆర్ ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో మహాభారతం సినిమాని రాజమౌళి గారు ఎలా అయితే తీయాలనుకున్నారో అలానే బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి అమీర్ ఖాన్ కూడా తీద్దాం అనుకున్నారు. ఇక దీనికి సంబంధించి రాజమౌళి గారితో చాలాసార్లు డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రెజెంట్ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే రాజమౌళి గారి సినిమా దానికంటే ముందరే అమీర్ ఖాన్ గారే సినిమా తీసే ఆలోచనలో పడ్డారంట. సో ఇప్పటికే బాలీవుడ్ అంతా కాస్త పౌరాణికంలో పడింది. సో ఇప్పటికే రణబీర్ కపూర్, సాయి పల్లవిని పట్టుకొని ప్రెసెంట్ రామాయణం లాంటి సినిమాలు ప్లాన్ చేస్తున్నారు బాలీవుడ్ వాళ్ళు. సో ఈ క్రమంలోనే తెలుగు స్టార్ డైరెక్టర్ అయినటువంటి రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి మహాభారతాన్ని హిందీ బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి అమీర్ ఖాన్ గారు తీసేటటువంటి ఆలోచనలో ఉన్నారంట. సో ఆఫ్టర్ రాజమౌళి గారు కూడా సినిమా తీసినప్పుడు అందులో క్యారెక్టర్ అడిగారనే విషయం మనకు తెలిసిందే. సో ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య మాటలు నడుస్తున్నాయి. సో ప్రెసెంట్ అమీర్ ఖాన్ గారు ఈ మహాభారతం తీయడానికి ఖచ్చితంగా రాజమౌళి సపోర్ట్ చేస్తారని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఈ పౌరాణికాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా హిస్టరీని చెక్ చేసే పనిలో ఉన్నారు కదా. సో అమీర్ ఖాన్ గారు కానీ ఈ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అండ్ ఈ సినిమాలో ఏమైనా మన రాజమౌళి గారికి ఒక క్యామియో ఇస్తే ఏ క్యారెక్టర్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఇక ఈ రోజు దాంట్లో ద టాప్ 3 కంటెంట్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఏ విషయం వచ్చినా కూడా అది హాట్ టాపికే. సో ఈ క్రమంలో ప్రెసెంట్ ఆయన సంక్రాంతి కోసం ప్లాన్ చేస్తూ అనిల్ రావుపూడి గారితో సినిమాలో ఉన్న విషయం మనకు తెలిసిందే. సో ఆయన కూతురే సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ క్రమంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి నెక్స్ట్ ఏ డైరెక్టర్ అంటే ప్రెసెంట్ చిరంజీవి గారు కూడాను కాస్త యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తున్నారు. సో ప్రెసెంట్ యంగ్ డైరెక్టర్స్ అయితే జనాల పల్స్ని పట్టుకొని ఉంటారు కాబట్టి దాని దగ్గర సినిమా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయనకు ఆల్రెడీ లాస్ట్ బోలా శంకర్లో గట్టి బోలానే పడింది. సో ఈ క్రమంలో ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తూ ప్రెసెంట్ ఆడియన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ ఇప్పుడైతే బాబీ గారి డైరెక్షన్ లో ఒక సినిమాని ప్లాన్ చేసుకుంటున్నారంట మెగాస్టార్ చిరంజీవి. సో ఇప్పటికే బాబీ గారితో వాల్తేరు వీర లాంటి సినిమా ఇచ్చి ఇండస్ట్రీకి ఒక మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చారు. సో ఈ క్రమంలోనే ప్రెసెంట్ సెకండ్ మూవీని ప్లాన్ చేస్తున్నారంట. సో ఆఫ్టర్ అనిల్ రావుపూడి గారి సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికీ బాబీ గారు వినిపించినటువంటి కథ మెగాస్టార్ చిరంజీవి గారికి నచ్చినప్పటికీ కూడాను ఆ కథని ప్రొడ్యూస్ చేయడానికి ప్రెసెంట్ ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే సినిమాకి సంబంధించి ఆల్మోస్ట్ 200 కోట్ల వరకు బడ్జెట్ ని ప్లాన్ చేసుకున్నారంట. సో ఇప్పటికే చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి ఈ కథ వెళ్ళినప్పటికీ కూడాను వాళ్ళ చేతుల్లో పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రెసెంట్ అందరూ పాన్ ఇండియా
సినిమాలే కదా. సో అందువల్ల ఆ సినిమాల మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ ప్రెసెంట్ లోకల్ సినిమాని రెడీ చేయడానికి వాళ్ళు ఏమాత్రం సిద్ధంగా లేరు. సో ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఏంటంటే ఆయన కూడా ఒక 70 crores వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటా ఉన్నారు ప్రెసెంట్ తీస్తున్న సినిమాస్ లో. సో అందువల్ల ఆయన రెమ్యూనరేషన్ కూడా లెక్కలో పెట్టుకొని చాలా మంది సినిమా తీయడానికి ప్రొడ్యూసర్స్ వెనకడుగు వేస్తున్నటువంటి ఈ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తానని అంటున్నారంట. సో ప్రెసెంట్ టాక్స్ అయితే నడుస్తున్నాయి. సో బాబీ డైరెక్షన్ లో ఈ 2025 లో మన ముందరికి నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ అయితే వచ్చి మనకు మంచి సక్సెస్ అయితే అందుకుంది. సో ఈ క్రమంలో బాబీ మీద కూడాను యంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో కాస్త బాకు కదలివచ్చు కదా అని మాట్లాడుతున్నారంట. సో ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కోసమే వెయిట్ చేస్తారా లేదంటే యంగ్ హీరోస్ ఎవరికైనా సరే ఈ ఛాన్సెస్ ఇచ్చి మొత్తం మీద సినిమాని ముందరికి తీసుకెళ్తారని మనకు తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో మొత్తం మీద బాబీ డైరెక్షన్ లో మనకి చాలా సినిమాలు వచ్చాయి కదా. సో వాటిలో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇవన్నమాట ఈ రోజు ఉన్నటువంటి ద టాప్ 3 మూవీ కంటెంట్. సో మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.